బ్యాక్వర్డ్ తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల శాఖ మంత్రి చెప్తానా గతంలో 2014 వరకు కాంగ్రెస్ ఉమ్మడి ప్రభుత్వంలో స్కాలర్షిప్ల పేమెంట్కు గ్రీన్ ఛానల్ పేమెంట్ అవుతుండే వీళ్ళు వచ్చినాక మెస్ ఛార్జీలకు పేమెంట్ ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష గ్రీన్ ఛానల్ మెస్ ఛార్జీలకు పేమెంట్ ఇవ్వకపోతే 18 నెలల కిరాయి లేదు అధ్యక్ష ఇప్పటి వరకు కిరాయి లేకపోతే కిరాయి బిల్డింగ్లు ఖాళీ చేసేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష వీళ్ళు గురించి మాట్లాడుతారు తర్వాత మా హుస్నాబాద్ నియోజకవర్గ గౌరవేలి ప్రాజెక్టు మాట్లాడుతున్నారు అధ్యక్ష గౌరవేలి ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫౌండేషన్ వేస్తే అధ్యక్ష 2014 వరకు టన్నెల్తో పాటుగా బండి కంప్లీట్ చేస్తాం అధ్యక్ష కానీ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లేదు అధ్యక్ష ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ కూర్చోసుకొని కడతా అన్న ప్రాజెక్టు 10 సంవత్సరాల డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లేదు అధ్యక్ష మొన్ననే గౌరవ మంత్రి గారు రివ్యూ చేసినారు మంత్రి తెలుసు వారికి తెలుసు దాని పైన పటారో లోటారో అని చెప్పినట్టుగా నేతి బీరకాయలు నెయ్యేతారో ప్రాజెక్టు వీళ్ళు చెప్తున్నటువంటి మాత్రం ప్రచారం మాత్రం ఆర్భాటం మొత్తం దేశం దాడుతుంది అడ్వర్టైజ్మెంట్లు వేరే రాష్ట్రాలకు పోతాయి ఇక్కడ జరుగుతున్నది ఇది బలహీన వర్గాల స్కాలర్షిప్లకు సంబంధించి వాళ్ళు ఇవ్వలేదు 2014 దాకా ఇచ్చిన మా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా రేపొద్దున వెంటనే బలహీన వర్గాల శాఖకు సంబంధించినటువంటి విద్యార్థులందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ అందరికీ కూడా గ్రీన్ ఛానల్ ఓపెన్ చేసి మెస్ ఛార్జీల బిల్ పేమెంట్ అనేది ఆపకుండా ఉండాలనేటువంటి అందరి తరఫున కూడా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా వాళ్ళు ఇయ్యలేదనే మాట చెప్తా ఉన్నా డిప్యూటీ సీఎం గారు